బీహార్ ఎన్నికలు, ఆ ఫలితాల తర్వాత దాని మీద జరుగుతున్న రచ్చ, ఈ అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఘన విజయం సాధించింది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 243. బీజేపీ పోటీ చేసిన 101, గెలిచినవి 89. జేడీయూ పోటీ చేసిన 101, గెలిచింది 85. ఆర్జేడీ పోటీ చేసిన 143, గెలిచినవి 25. ఎల్జేపీఆర్వి పోటీ చేసింది 28, గెలిచినవి 19. ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది 61, గెలిచినవి 6. ఏఐఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వాళ్ళు పోటీ చేసింది 25, గెలిచింది 5. జనస్వరాజ్ పార్టీ 238, గెలిచింది 0. ఆమ్ ఆద్మీ పార్టీ 121 పోటీ చేసింది, గెలిచింది 0. హెచ్ఏఎంఎస్ పోటీ చేసింది 6, గెలిచింది 5. ఇతరులు పోటీ చేసింది లెక్క కాదు, గెలిచింది 6. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరంగా చూస్తే 89 సీట్లు గెలిచి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఆర్జేడీ గత ఎన్నికల్లో 75 సీట్లు గెలిస్తే ఈసారి 25 సీట్లకే పరిమితమైంది. బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విఫలమవడానికి ప్రధాన కారణాలు: బీహార్ రాష్ట్రంలో 2016 ఏప్రిల్ నుండే మద్య నిషేధం అమల్లో ఉంది. ఆర్జేడీ తేజస్వి యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో తనని గెలిపిస్తే మద్య నిషేధాన్ని తొలగించి తద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. ఇది వికటించింది. బీహార్ మహిళా సంఘాలు తేజస్వి యాదవ్ మీద మండిపడ్డాయి. గత 9 ఏళ్లుగా తాము ప్రశాంతంగా జీవిస్తున్నామని, తమ భర్తలు తాగుడికి దూరం అయ్యారని, ఇప్పుడు మద్య నిషేధం ఎత్తేస్తే మళ్లీ తాగుడికి బానిస అయ్యే ప్రమాదం ఉందని భావించారు. బీహార్ మహిళలు గుంపగొత్తగా తేజస్వి యాదవ్కి వ్యతిరేకంగా ఓటేశారు. తేజస్వి యాదవ్ మద్యప్రియుల గుంపగొత్తగా తనకు ఓటు వేస్తారని భావించాడు. కానీ అలా జరగలేదు. మహాగఠబంధన్లో సమన్వయ లోపం కూడా మరో కారణం. మొదటి నుండి మజ్లిస్ ఓవైసీ అందరం కలిసి పోటీ చేద్దామని అంటూ వచ్చాడు. కానీ ఏఐఎంకి బీహార్లో పనేంటి, మీ హైదరాబాద్లో చూసుకోండి అనే విమర్శలు గఠబంధన్ నాయకుల నుండి వచ్చాయి. ఇది సరైన విమర్శ కాదు. చాలా చోట్ల ముస్లిం ఓటర్లు ఎన్డీఏకి అనుకూలంగా ఓటేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని ఎందుకు పిలిచినట్టు? బీహార్ని నీచంగా దూషించిన స్టాలిన్ని బీహార్ ప్రజలు ఎందుకు క్షమిస్తారు? చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ పార్టీ 2020 ఎన్నికల్లో 130 నియోజకవర్గాల్లో పోటీ చేసి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. 2020లో కనీసం 30 చోట్ల జేడీయూ ఆర్జేడీ అభ్యర్థులు ఓట్లను చీల్చగలిగింది. బీహార్లో పాశ్వాన్ లేదా దుసద్ అనే కులం దళితుల జాబితాలోకి వస్తుంది. పాశ్వాన్ అనేది ఉర్దూ పదం. పాశ్వాన్ అంటే అంగరక్షకుడు, బాడీగార్డ్. కులస్తులు 69,43,000 మంది ఉన్నారు. బీహార్ జనాభాలో పాశ్వాన్లు 5.66% ఉన్నారు. అఫ్కోర్స్ బీహార్తో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో కూడా పాశ్వాన్లు ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ పార్టీకి పాశ్వాన్ యువకులు ఓట్లు చీలే ప్రసక్తి ఉండదు. ఎల్జేపీ అభ్యర్థి ఓడిపోతాడని తెలిసి తమ ఓట్లు వేస్తారు తప్పితే ఇతర అభ్యర్థికి ఓటు వేయరు. చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ చీల్చిన ఓట్ల వల్ల ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్లకు చెందిన అభ్యర్థులు తక్కువగా 40 నుండి 50 సీట్లు ఓడిపోయి ఉంటారని అంచనా. చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీని మహాగఠబంధన్లో చేర్చుకోవడంలో రాహుల్, తేజస్వి యాదవ్లు విఫలమయ్యారు. చిరాగ్ పాస్వాన్కి మర్యాద కావాలి, కానీ రాహుల్, తేజస్వి యాదవ్లు ఆ మర్యాద ఇవ్వరు. చిరాగ్ పాస్వాన్ 2020-25 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చోట తన అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. మరి కనీసం 40 మంది ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోక ఏం చేస్తారు? 2020లో చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏలో లేడు. ఈసారి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. కనుకనే రికార్డు మెజార్టీ వచ్చింది. మహాగఠబంధన్లో తేజస్వి యాదవ్ కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాంగ్రెస్కి. 60 సీట్లు ఇవ్వడం అవసరమా? ఎప్పుడు మా తాతల నేతల దగ్గర కావాలంటే మా మూతుల వాసం చూడండి అన్నట్టుగా బీహార్లో కాంగ్రెస్ వైపు చూసే నాదుడు లేనప్పుడు 60 సీట్లు ఇవ్వడం తేజస్వి యాదవ్ చేసిన అతిపెద్ద తప్పిదం. అసలు బీహార్లో కాంగ్రెస్కి ప్రజలను ఆకర్షించే నాయకుడే లేడు. రాహుల్ని చూసి ఓట్లేస్తారా? పైగా కాంగ్రెస్ పోటీ చేసిన 12 చోట్ల తన అభ్యర్థులు నిలబెట్టాడు తేజస్వి యాదవ్. ఆ 12 స్థానాలు ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. బీజేపీ, జేడీయూలు సమన్వయంతో పనిచేశాయి. ముఖ్యంగా బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కులం ప్రాతిపదికన జరుగుతాయని తెలిసిందే. నితీష్ కుమార్ ప్రభుత్వం మీద అసమ్మతి ఉంటుంది ఖచ్చితంగా. సోషల్ ఇంజనీరింగ్, కులాల సమన్వయం, బూత్ స్థాయి మేనేజ్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది బీజేపీ. నితీష్ కుమార్తో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకుని చెరో 110 సీట్లో పోటీ చేయాలని నిర్ణయం బీజేపీదే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ ప్రతిష్టాత్మక తీసుకోవడం 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, వక్ఫ్ బిల్ పెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. ఏమాత్రం తేడా వచ్చినా రెండింటిని ప్రజలు తిరస్కరించారని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి. బీహార్ రాష్ట్రం అతిపెద్ద జంజీ యువత కలిగిన రాష్ట్రం. భారతదేశంలోనే ఉన్న అన్ని రాష్ట్రాల కంటే బీహార్లో 32.5% మంది జంజీ యువత కలిసి ఉంది. 2వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 30.8% జంజీ యువత కలిగి ఉంది. 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 30% జంజీ యువత కలిగి ఉంది. 4వ స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం 29.2% జంజీ యువతను కలిగి ఉంది. బీహార్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా తేజస్వి యాదవ్, రాహుల్ కలిసి జంజీ యువతను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అది దావానాలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లకు పాకే అవకాశం ఉంటుంది. సో మోడీజీ బీహార్ మీద శ్రద్ధ ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన, ఈ పథకం కింద బీహార్ మహిళలు వ్యాపారం చేయాలనుకుంటే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది.
ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ఈ పథకం కింద మహిళలకు ఒకేసారి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఏదైనా స్వయం ఉపాధి చేపడితే ఒకవేళ స్వయం ఉపాధి విజయవంతమైతే విడతల వారీగా 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. నారీ శక్తి యోజన మహిళలకు స్వయం ఉపాధి కల్పన చేపట్టే క్రమంలో కావాల్సిన శిక్షణ ఇస్తారు ఉచితంగా. అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో సమాచారం ఇస్తారు. మహిళా హెల్ప్ లైన్ నెంబర్ ఎవరైనా మహిళ అత్యవసరంగా సహాయం అవసరమైతే 181 నెంబర్కి ఫోన్ చేస్తే అవసరమైన సహాయం ఉంటుంది. ఈ పథకాలన్నీ ప్రతిష్టాత్మక తీసుకుని అమలు చేయడంలో మహిళల ఓట్లు ఎన్డీఏకి పడ్డాయి. తేజస్వి యాదవ్ మద్య నిషేధం ఎత్తేస్తాను అనకుండా ఉంటే ఫలితం వేరేలా ఉండేది. మోడీజీ చరిష్మాను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు ఎవరు బీహార్లో లేడు. నితీష్ కుమార్ మీద అసమ్మతి ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆటవిక రాజ్యపాలనని బీహార్ ప్రజలు ఒప్పుకోవట్లేదు. పైగా నా వారసుడు తేజస్వి యాదవ్ అని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించడం ప్రజలు హర్షించలేదు. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ కమ్మి అభిమానులు లాలూ ప్రసాద్ యాదవ్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీతో కలవని నిజాయితీ కలిగిన యోధుడిగా కీర్తిస్తున్నారు. నిజమా? 1995లో లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు గోపాల్గంజ్ జిల్లా కలెక్టర్ అయిన కృష్ణయ్యని నడి రోడ్డు మీద హత్య చేయడం నిజాయితీనా? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దళితుడైన ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య విగ్రహం ఇప్పటికీ గోపాల్గంజ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మోగగా రోధిస్తుంది. ఇప్పటికీ గోపాల్గంజ్ ప్రజలు కృష్ణయ్య గారి విగ్రహ సంరక్షణ స్వయంగా వాళ్లే చూస్తున్నారు. ఈ ప్రసిద్ధి చెందిన బీహార్ పశుగ్రాసం కుంభకోణం అన్యాయంగా లాలూ మీద మోపబడ్డదట. 1990వ దశకంలో ధనవంతుల పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం చాలా సాధారణం. కిడ్నాపుల నుండి తప్పించుకోవడం తల్లిదండ్రులు తమ పిల్లల్ని దక్షిణాది రాష్ట్రాల్లో హాస్టల్స్లో చదివించడం కూడా సాధారణమే అప్పట్లో. ఇక చదువు అయిపోయాక బీహార్ తప్ప ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు స్థిరపడి బీహార్లో తమ ఆస్తులను అమ్ముకుని తరలిపోయిన కుటుంబాలు ఎన్నో. 2004, 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కింద రైల్వే శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని బదులుగా ఇళ్ళు ఖాళీ స్థలాలను తీసుకుని చివరికి మొండి చేయి చూపాడు లాలు. 10 మంది దగ్గర ఇళ్ళు ఖాళీ స్థలాలు తీసుకుని ఒక్కరికి మాత్రం రైల్వేలో ఉద్యోగం ఇచ్చాడు లాలు. అది 4వ తరగతి పోస్ట్. లాలు వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ పరిధిలో 4వ తరగతి ఉద్యోగాలు గ్రూప్ డి పోస్టులు స్థానికులు దక్కకుండా పోయాయి. సదరన్ రైల్వేలో బీహారీలు ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఎలాంటి ప్రకటన లేకుండా దొడ్డిదారులో ఉద్యోగాలు ఇచ్చాడు లాలూ ప్రసాద్ యాదవ్. ఇళ్ల స్థలాలు లాలూ ప్రసాద్, అతని భార్య రబ్రీదేవి, కొడుకు తేజస్వి డైరెక్టర్లు ఉన్న కంపెనీల పేరు రిజిస్టర్ అయ్యాయి. ఉద్యోగుల పేరు తీసుకున్న డబ్బు మనీ లాండరింగ్ ద్వారా లాలూ బెనామీ అకౌంట్లోకి వెళ్ళాయి. రైల్వే జాబ్ ఫర్ ల్యాండ్ స్కామ్ పేరుతో జరిగిన అక్రమాల మీద సిబిఐ ఈడీలు కేసు నమోదు చేశాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వి యాదవ్ ప్రధాన నిందితులు. లక్షల మంది ఉద్యోగార్థులు కిరోసిన్ దీపాల వెలుగులో రాత్రింబావులు చదివి రైల్వేలో ఉద్యోగ ప్రకటన వెలువడుతుందని ఆశపడి భంగపడ్డారు. మరి అందరికీ స్వంత ఇళ్ళు ఖాళీ స్థలాలు ఉండవు కదా. 90వ దశకం తర్వాత వాళ్ళు తమ 60వ ఏళ్ళలో ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ ఆర్జేడీలకు ఓట్లేస్తారా? తమ పిల్లల్ని ఎన్డీఏకి విరుద్ధంగా ఓటు వేయిస్తారా? ఇక బీహార్ పశుగ్రాస కుంభకోణం సంగతి మనకి తెలిసిందే. ఈ కేసులో లాలూ జైలుకి వెళ్ళి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. కాంగ్రెస్ కమ్మీల మరో ఆరోపణ బీహార్లో అభివృద్ధి చేయకుండా బీహార్ నుండి ఇతర రాష్ట్రాలకు పలు రైళ్లు వేసి లేబర్ని పంపించడానికి మోడీజీ పనిచేశాడు. రైల్వే మంత్రులుగా పనిచేసిన మమతా బెంగాల్లో, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టారు. ఎలాంటి సర్వే చేయకుండా. డిమాండ్ లేని రోడ్లలో బీహార్లో 60% మంది టికెట్ కొనరు, బెంగాల్లో 50% మంది టికెట్ కొనరు. 8వ తరగతి చదివిన తేజస్వి యాదవ్కి తన రాజకీయ వారసత్వం ఇవ్వడాన్ని బీహార్ ప్రజలు ఎలా ఒప్పుకోగలరు? బీహార్ మహిళలు తమ పిల్లలు కిడ్నాప్ అవ్వకుండా చూసుకున్నారు. ఎన్డీఏకు ఓట్లు వేసి లాలూ తన వారసుడు ఘోర పరాజయాన్ని కళ్ళారా చూశాడు. ఎంతమంది అమాయకులు తన వల్ల హత్యగాయించబడ్డారో, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఆడపడుచులు తమ మానాన్ని పోగొట్టుకుని విలపించారో అంటూ లాలూ ఆత్మవిమర్శ చేసుకుని ఉంటాడా? అలాంటిదేమీ ఉండని దుర్మార్గపు మనిషి. ముస్లిం ఓటర్లు కూడా తేజస్వి యాదవ్ రాహుల్ని తిరస్కరించారు. ముస్లిం ఓట్లు చీలిపోయి ఎన్డీఏకి పడ్డాయి. షరామామూలుగా రాహుల్ ఎన్డీఏ గెలుపుకు సహకరించాడు. 1990 నుండి కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీహార్లో అధికారంలోకి రాలేకపోయింది. బీహార్లో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, అది 1990లో. 1990 నుండి ఇప్పటిదాకా కాంగ్రెస్కి అధికారం ఇవ్వలేదు బీహార్ ప్రజలు. ఆర్జేడీకి జూనియర్ పార్టీగా ఉంటొస్తుంది 1990 నుండి. 90 నుండి 2005 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్కి మళ్ళీ అవకాశం ఇవ్వలేదు బీహార్ ప్రజలు. 2005 నుండి ఇప్పటి వరకు అధికారం ఇవ్వలేదు ఆర్జేడీకి. అలాంటిది రాహుల్ ప్రచారం చేస్తే గెలుస్తుందా? రాహుల్ పర్యటించిన 158 నియోజకవర్గాలు ఒక్క సీటు కూడా మహాగఠబంధన్కి దక్కలేదు. సోనియా ఆలోచన ఎలా ఉందంటే మహాగఠబంధన్ నడిపించగల సత్తా ఒక రాహుల్కి మాత్రమే ఉందని. అందుకే మహాగఠబంధన్ నాయకులు రాహుల్ని పట్టించుకోలేదు. రాహుల్ వాళ్ళని కూడా పట్టించుకోలేదు. జన్జీ యువతకి రాహుల్ ఓట్ చోరీ నినాదం నచ్చలేదు. ఒకవేళ ఓట్ చోరీ నిజమైతే రాహుల్కి అండగా ఉండేవాళ్ళు. తమ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు, స్థానికులు ఎవరు, బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరో జన్జీ యువతకు తెలియదా? అందుకే మీడియా తప్పితే బీహార్ జన్జీ యువత రాహుల్ని సమర్థించలేదు. పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటూ బతుకుతున్న బీహార్లకి తమ రాష్ట్రం ఎందుకు తమకు ఉపాధి కల్పించలేకపోతుందో దానికి కారణాలు ఏంటో తెలుసు. గత 25 ఏళ్లలో మరీ అద్భుతాలు జరగకపోయినా అంతో కొంత అభివృద్ధి జరిగిందని విశ్వసిస్తున్నారు వలస కార్మికులు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో గణనీయమైన మార్పు కళ్ళకు కనిపిస్తోంది. విద్యుత్ కోతలు లేవు, రోడ్లు బాగుపడ్డాయి. బీహార్లో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు సుముఖంగా లేరు. ఇప్పటికీ బయట వాళ్ళని పక్కకు పెడితే బీహార్కే చెందిన వాళ్ళు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేరు అన్నది వాస్తవం.
ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఆర్జేడీ అధికారంలోకి వస్తే ఉన్న ఫలంగా తమ సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందనే భయం ఉంది ఇప్పటికే. నిజానికి ఐటీ పరిశ్రమకు అనుకూలమైన ప్రదేశం బీహార్. ఒక్క 3 నెలల వేసవకాలం తప్పితే మిగతా కాలం ఎయిర్ కండిషనింగ్ పెద్దగా అవసరం ఉండని ప్రదేశం. కోర్స్ బీహార్ లేబర్ని చూసి అంతా అలానే ఉంటారు అనే భ్రమ ఉంది, కానీ అది నిజం కాదు. బీహార్ ప్రజలు విద్య మీద శ్రద్ధ పెట్టి చాలా కాలమైంది. విద్యావంతులైన బీహార్ యువకులకు కుదవలేదు ఇప్పుడు. రాహుల్కి ఇవే చివరి ఎన్నికలు కావచ్చు ఉత్తరాదిన. ముందు ముందు రాహుల్ పర్యటనకి ఇష్టపడకపోవచ్చు మహాగఠబంధన్లోని పార్టీలకి. మరో 5 ఓటములు నమోదు చేస్తే సెంచరీ కొడతాడు రాహుల్ తన ఎన్నికల ప్రచార ఓటములతో. ఇప్పటికే 95 పూర్తయ్యాయి. రాహుల్ ఒక పని చేస్తే రాణిస్తాడేమో, అది నేను తెలివిగలవాడిని అని తనలో తాను అనుకుని దాన్ని ప్రజల ముందు చెప్పకుండా ఉంటే మంచిది. బీహార్ ఎన్నికల ప్రచారంలో తెలివితేటలను చూసి ఓటు వేయండి అని అన్నం ప్రమాదం తెచ్చిపెట్టింది. ఆర్ఎస్ఎస్ కృషి మరవలేదు. మహారాష్ట్ర తరహాలోని బీహార్లో కూడా ఆర్ఎస్ఎస్ ఇంటింటికి తిరిగి ఎన్డీఏ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలో వివరంగా చెప్పింది. ఎన్డీఏ గెలుపు కారణం సమిష్టి కృషి. ఎన్డీఏ గెలుపుతో సంతోషం కలిగిన ఒక ప్రమాదం పొంచి ఉంది. అది ఏఐఐఎం గెలిచిన సీట్లు సీమాంచల్లోనే. సీమాంచల్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రదేశం.